నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది హై ఇంటెన్సిటీతో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ రావడానికి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకంత హై ఇంటెన్సిటీ నెలకొంది, ఎందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు, అసలు ఓటరు ఏమనుకొని ఓటేశారు, ఓటరు మదిలో ఏముంది, దీంతో పాటుగా లెక్కలు ఎలా ఉన్నాయి, ఎగ్జాక్ట్ పోల్ని ప్రతిబింబించిందా? మనతో పాటుగా ఉన్నారు సిఏ నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు, నమస్కారం అండి. సో మీరు నమస్తే అమ్మా. ఎందుకు నవ్వు వస్తుంది మీకు? ఎందుకంటే 13వ తారీఖు ఎలక్షన్లు అయిపోయాయి. అవును, 3,33,46,000 మంది ఓట్లు వేసారు. అందులో 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మహిళా చైతన్యం బాగా ఉంది. నేను 100 విలేజెస్ పైన తిరిగి చూశాను. కాబట్టి నిన్న 1వ తారీఖున మనకు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి, భిన్నాభిప్రాయాలు వచ్చాయి. పాపం ఆరా మస్తాన్ గారు ఏదో పోల్ ఇచ్చాడంట, ఆ పోల్లో ఏదో చెప్పాడంట. మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇచ్చారు. కానీ జనాలందరూ ఆయన మీద ఎందుకు పడ్డారో నాకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. పాపం ఆయన ఏం పాపం చేశాడు? ఆయనకు ఉన్నటువంటి దాన్ని ఏదో ఉపయోగించుకొని ఆయన చెప్పాడు. నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామమ్మా కవిత. ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవించాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. నన్ను చాలామంది నువ్వు వైసీపీ మనిషివి, వైసీపీ బ్రాండ్వి, జగన్మోహన్ రెడ్డి నీకు ₹1,00,00,000 డబ్బులు ఇస్తాడు అంటారు. తప్పమ్మా అది. మొన్న పోయిన నెలలో 6వ తారీఖు అప్రాక్సిమేట్లీ 1:30 అప్పుడు హెలిప్యాడ్ దగ్గర జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ టైం చూశానమ్మా 5 సంవత్సరాలు. ఈ 6-7 సంవత్సరాల నుంచి కూడా 650 వీడియోలు చేసి ఉంటాను. నేను అనలిస్ట్గానే ఉన్నాను. వైఎస్ఆర్సీపీ కండువా కూడా నేను ఎప్పుడు కప్పుకోలేదు. ఆయన నాకు పదవి ఏం కూడా కాలేదు. నేను పేటీఎంను కాదు. కానీ సరే, అప్పుడప్పుడు ఆయన వీడియోస్ కూడా చూస్తూ ఉంటాయట. మొన్న మాచర్లు వెళ్ళినప్పుడు ఏదో చూచాయిగా 10 సెకండ్లు ఏదో చెప్పాడు. సంగతి సమాచారం బాగానే ఉంది. అంత మాత్రాన పేటీఎం బ్యాచ్ని పేరు పెట్టడం అనేటువంటిది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. మరి తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసిన వాళ్ళు లేరా? పత్తిపాటి పుల్లారావు గారు 25 ఏళ్ళ నుంచి తెలుసు. బుచ్చయ్య చౌదరి గారు నాకంటే వయసులో పెద్దవాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే ముందు నుంచి ఉన్నాడమ్మా. 82 నుంచి ఉన్నాడు ఆయన. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వెనక సీట్లో కూర్చోబెట్టినా కానీ పార్టీ మారలేదు. ఒక్కసారి లోకేష్ బాబు గారు మీరు నాకు రిపోర్ట్ చేయాలండి అంటే ఆయన మనసు చివుక్కుమన్నది, కొంచెం విభేదం వచ్చింది, సర్దుబాటు అయిపోయింది. యనమల రామకృష్ణుడి గారితో కూడా నాకు టచ్లో ఉంటాడు. పట్టాభి గారు మీ స్టూడియో కూడా వస్తుంటాడుగా. ఆయనైతే అసలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరే పబ్జి గడివిరా నువ్వు, అది ఇది ప్యాలెస్ల నుంచి బయటికి రారా, అది ఇది బోషడికి అని అమ్మ నా బూతులు తిట్టాడుగా. ఆయన కూడా నాకు మిత్రుడే. రియల్ ఇన్ఫర్మేషన్. అంటే చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. అభిప్రాయము వేరే, పార్టీ వేరే. డిఫరెంట్ పార్టీస్లో ఉన్నా కానీ ఒక్కసారి అభిప్రాయాలు అనేటువంటి ఏకీభవిస్తాయేమో. ప్రజాస్వామ్యంలో ఉన్నాను, అందరినీ గౌరవించాలి, అందరితోటి ఫ్రెండ్షిప్ చేయాలి. ఈ కొట్లాటలు ఇట్లాటలు సంగతి సమాచారం వద్దు. గాంధీ గారి ప్రిన్సిపలే చివరికి అల్టిమేట్గా మనం వచ్చేది. సో నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇది కావాలని చెప్పి కలిసిందే లేదు. అడగడం అంటూ ఏముంటుంది? కలిసింది లేదు, అడిగింది లేదు. ఎంతమందికని వాళ్ళు మటుకు ప్రొవైడ్ చేస్తారమ్మా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. ఇంపాసిబుల్ కదా. అందుకని నేను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను, సోమయాజులు గారు వర్క్ చేసిన మాట వాస్తవం. కానీ మేము ఎప్పుడు రాలేదు. అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అవి లేవు కదా, ఇప్పుడంటే వచ్చినాయి. సో దిస్ ఈస్ ద హిస్టరీ. సో దయచేసి నన్ను అపార్థం చేసుకోబాకండి. సో హిస్టరీ నుంచి వెన్ వి టాక్ అబౌట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే, మీరు గ్రౌండ్ రిపోర్ట్ కూడా, అంటే అక్కడ ఫీల్డ్లో ఏమవుతుంది అనేది చూడడానికి కూడా వెళ్ళారు. కరెక్ట్గా ఎలక్షన్స్కు ముందుకు సంబంధించి అక్కడ పార్టీలు, లీడర్లు ఏమన్నా చెప్పనివ్వండి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారని, ఏమనుకుని ఓటేశారు వాళ్ళు? ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు పక్క తెలంగాణలో భైన్స్పాడ వరకు, ఆదిలాబాదు, నిర్మల్, మహబూబ్నగర్ వరకు, అటుపక్క బెంగళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంతకల్ లాంటి ప్లేసెస్లో, పుట్టపర్తి లాంటి ప్లేసెస్లో, అన్నమయ్య జిల్లాలో, కడపలో, కర్నూలులో, అన్ని చోట్ల కూడాను నేను ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తాననేది చాలామందికి ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అనమాట. ఈయనేంటి 120+ అనే అంటాడేంటి? జనరల్గా +/- కదా చెప్తారు. 94 నుంచి 104 అంటారు, 100 దగ్గర నుంచి 125 అంటారు కదా. ఏనేంటి 120+ అనే అంటున్నాడు. +/- అని కూడా అండర్లేదేంటి?
అవును కదా. అక్కడ నేషనల్ ఛానల్స్ ఏంటి అట చెప్తారు, ఈయనేంటి ఇట చెప్తారు అనేటువంటి ప్రశ్న రావడం అనేటువంటిది సమంజసమే. కొంచెం డౌట్ ఉంటుంది, ఇది వస్తుందో కొంచెం రాదేమో, doubt ఇదేమైనా ఉంటుంది. ఎడ్జ్ కింద పోతుందేమో, టఫ్ ఫైట్ కింద పోతుందేమో కదా. ఉమ్, సో నేను 100 విలేజెస్ తిరిగినప్పుడు ఉమ్, సెప్టెంబరు, నవంబరు, అక్టోబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఈవెన్ మొన్న లాస్ట్గా నేను వీడియోలో చెప్పినటువంటిది కూడా 120+ అనేటువంటిది 11వ తారీఖు చెప్పానమ్మా నేను. ఉమ్, అంతకుముందు 25వ తారీఖు చెప్పాను, ఏప్రిల్ 24వ తారీఖు చెప్పాను. ఎప్పుడు చెప్పినా కానీ నేను అదే ఫిగర్ చెప్తున్నాను. కారణం ఏంటి అంటే మీరు మైక్ తీసుకెళ్ళి ముందు పెడితే వాడు చెప్పడం, ఉమ్, మిమ్మల్ని పిచ్చోళ్ళని చూసినాడు చూస్తాడు. నాకు ఈ అనుభవం ఇప్పుడు కాదమ్మా, 2004లోనే జరిగింది. నేనేం చేసామనంటే ఒక ఆడిటర్గా ఉన్నాను కాబట్టి ఉమ్, 2 రాష్ట్రాల్లో కూడాను ఇంచుమించుగా 200 బ్యాంకు బ్రాంచెస్ని చూశానమ్మా నేను. అది స్టాట్యుటరీ ఆడిట్ కావచ్చు, కంకరెంట్ ఆడిట్ కావచ్చు, ఇన్కమ్ లీకేజ్ ఆడిట్ కావచ్చు, రెవెన్యూ ఆడిట్ కావచ్చు, ఇన్స్పెక్షన్ ఆడిట్ కావచ్చు, బై డిఫరెంట్ నేమ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, సౌత్ ఇండియన్ బ్యాంక్, కెథోలిక్ సిరియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్సేగా. ఉమ్, ఈ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ ఉండవమ్మా మేము. ఉమ్, అక్కడ మేనేజర్లు వస్తుంటారు పోతుంటారు, క్యాషియర్లు వస్తుంటారు పోతుంటారు, ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4 ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఆ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు ఆఫీస్ బాయ్ కింద ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటాడో వాడు జీవితాంతం అక్కడే ఉంటాడమ్మా. ఉమ్, మీరు ఎక్కడైనా అడగండి కాక, క్లాస్ 4 అంటారు వాడు. అవును. అక్కడ రిక్రూట్ చేసుకుంటే వాడు ఆ చుట్టుపక్కల ఆ ఊళ్ళో అన్నా ఉంటాడు, ఆ ఊరికి ఏదైనా 2-3 కిలోమీటర్ల దూరంలో అన్నా ఉంటాడు. వాడికి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా వాళ్ళ దగ్గర. ఉమ్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి కూడా ఏంటంటే ఒక 5, 6, 7 విలేజెస్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్క విలేజ్లో 2000 మంది ఉన్నారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్న 7 × 2 అంటే 14,000 మంది జనాభాగా ఆ బ్యాంక్ తోటే కదా అనుబంధాలు ఉండేది. అందులో పిల్లల్ని తీసేస్తే కొంతమందిని తీసేసినా కానీ ఈ 14,000 మందిలో ఎట్లా లేదన్నా కనీసము 10,000 మంది కన్నా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయమ్మా. ఉమ్, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ట్రాక్టర్ లోన్, బోరింగ్ కోసం లోను, ఇంటి కోసం లోను, పిల్లల చదువుల కోసం లోను, ఇట్లా రకరకాల లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాడికి 2 ఎకరాల పొలం ఉంది, కుటుంబము, 2 పిల్లలు ఉన్నారు, ఒకడు అమెరికాలో ఉన్నాడు. మొన్న ఆ పిల్లోడు అమెరికా పోయినప్పుడే సార్ మా బ్యాంకులోనే 20 లక్షలు లోన్ తీసుకున్నాడని చెప్తాడు. పేరుతో గుర్తుపడతారమ్మా వాళ్ళు, మనిషి ముఖం చూసి చెప్పేస్తారు. ఏందండి శెట్టి గారు ఏంటి తిరుపతి పోయి వచ్చినట్టున్నారే అని అడగడం నేను కళ్ళారా చూసా. అంతసేపు గుర్తుపెడతారమ్మా వాళ్ళు. అలాంటి వాళ్ళని కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి నాకు ఇంచుమించుగా 200 బ్రాంచులకు ఈ క్యాలిక్యులేషన్ తీస్తే ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో కూడాను 5,000 మంది ఉన్నారనే కానీ నేను చూసినటువంటి 200 బ్రాంచుల్లో 10 లక్షల మంది డేటా ఉన్నట్టేనా కాదా నీ దగ్గర? లెక్కేసుకోండి మీరే. ఈ 10 లక్షల మందికి సంబంధించింది ఒక్క మనిషిని కనుక అడిగితే చాలమ్మా. ఈ 200 మంది మనుషులను కనుక అడిగితే 10 లక్షల మందికి సంబంధించిన డేటా తెలుస్తుంది. అంతకంటే పెద్ద శాంపుల్ ఎవరైనా చేశారో చెప్పమ్మా నువ్వు గుండె మీద చేసుకుని. నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉండదు అది. నేను వాళ్ళని కాంటాక్ట్ చేసేవాడిని, ఆర్టీసీ డ్రైవర్స్ని కాంటాక్ట్ చేసేవాడిని. నేను ఎప్పుడైనా క్యాబ్ ఎక్కినా సరే క్యాబ్లో డ్రైవర్తో మాట్లాడతాను, నాకేం మొహమాటం ఉండదు. గుంటూరు బస్ స్టాండ్లో దిగితే ఆ మేనేజర్ గుర్తుపడతాడు, చుట్టుపక్కల ఒక 10 మంది చేరుతారు, ఏదో ఒక మాట మాట్లాడుతుంటారు, సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఇది మామూలు అయిపోయింది. సో 200 బ్రాంచుల్లో 200 మంది క్లాస్ 4లు అడిగితే వాడికి మినిమము 5,000 మంది సంగతి సమాచారం ఉంటుంది వాడి దగ్గర. నీకు అక్కడ 10 లక్షలు అయిపోలే శాంపుల్, అది చాలు నేను ఒక కంక్లూషన్కి రావడానికి. దానికి నువ్వు నాకున్నాయండి మిత్రవర్గము, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్లు, డాక్టర్లు, బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఈ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఒకళ్ళు కాదులేండి. వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాతే నేను 120+ అనేటువంటి కంక్లూషన్కి వచ్చాను. అడ్డగోలుగా వచ్చినండి ఎవరం కాదమ్మా.
అయితే ఇప్పుడు మీరు 120+ అంటున్నారు. ఇందులో 2 రకాల డివిజన్లు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే మనం వాళ్ళని రీజనల్ సెఫాలజిస్ట్లో అనుకోవడానికి లేదు, కాకపోతే మన రీజియన్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయాలకు సంబంధించి చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఒకవైపు, ఇంకోవైపు ఏమో నేషనల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు చేసినటువంటి సర్వే ఒకవైపు. ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు కనిపించింది అందులో? దానికి నేను ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్పలేను, కానీ మీరు మధ్యలో ఆపేశారు నన్ను. ఇప్పుడు ఆ 10 లక్షల మందిలో విలేజ్ వైజ్గా కనుక అడిగితే ఈ ఊరు పరిస్థితి ఏంటి, సంగతి సమాచారం ఎట్లా ఉంటుందంటే, ఈ ఊర్లో 75% టీడీపీ వాళ్ళేనండి. ఏందా 75% అన్నాం, మరి మిగిలిన 25% ఏంటంటే ఆ 75% పక్క, ఈ 25% పక్క అండి. కొట్లాట్లకి ఇట్లా ఏమైనా జరుగుతాయంటే అబ్బే లేదండి, ఎవడు ఓటు వాడు వేసేసుకుంటాడండి. మీరు ఎంత చెప్పినా కానీ మన మాట వాళ్ళు వినరు, మన మాట వీళ్ళు వినరండి, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మరి ఈ ఊరు సంగతి ఏందా అంటే, అబ్బో ఈ ఊరు పక్కా వైసీపీలో కొంచెం మనుషులు గట్టిగా కూడా ఉంటారండి, కొంచెం మూతుబారు వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. పిల్లలు కూడా అందరూ బాగా చదువుకొని విదేశాల్లో ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మా బ్యాంకులోనే 20 మందికి లోన్ ఇచ్చామండి మేము అంటాడు. విలేజ్ వైజ్గా చెప్తారమ్మా వాళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత నేను ఆ కంక్లూషన్కి వచ్చాను. 10 లక్షల మంది ఆల్మోస్ట్. ఇంతకంటే పెద్ద డేటాబేస్ మీకు ఏదైనా ఉంటుందేమో చెప్పండి. ప్రజలు నన్ను చూసి నవ్వినా నవ్వుగాక నాకేం అభ్యంతరం లేదు. ఉన్న ఫ్యాక్ట్ నేను ఈరోజు చెప్తున్నాను మీకు, ప్రజలకు తెలియాలి కాబట్టి. నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారన్నమాట వాళ్ళు. అంతేగాని సౌత్ ఇండియాలోకి వచ్చి చేసేటువంటి చాలా తక్కువ. పాయింట్ నెంబర్ 1. అక్కడ కూడాను వాళ్ళు ఏంటంటే వీలైనంత వరకు బీజేపీకి ఫేవరబుల్గా ఉండే ఛానల్సే ఎక్కువ కాబట్టి వాళ్ళకు అనుగుణంగానే చెప్తారు, కానీ వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ అనేటువంటిది చాలా తప్పులు పడతాయి. ఇప్పుడు మీరు నన్నే అడిగారనుకోండి అమ్మా, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి 120+ రావడానికి కారణాలు ఇంతకుముందు కూడా చాలా చెప్పాను. మహిళలు శుభ్రంగా వేసేశారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు. పురుషులు కూడా వేశారు. బాగా చదువుకున్నటువంటి విజయవాడ, గుంటూరు ఏరియాలో ఉండేవాళ్ళు అసలు బయటకు వచ్చి ఓటు వేసినటువంటి వాళ్ళు 40% కంటే లేరు. వాళ్ళలో 70% తెలుగుదేశంకి వేసినా 30% వైఎస్ఆర్సీపీకి వేశారు, పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి. మధ్యతరగతిలో వాళ్ళల్లో ఉండేటువంటి ఫీలింగ్ ఏంటంటే, మేమేమో టూత్పేస్ట్ మీద, సబ్బు ముక్క మీద ట్యాక్సులు కడతాము, ఏమో తీసుకెళ్ళి వాళ్ళకి పంచుతున్నారనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ మనం రూరల్ ఏరియాల నుంచే కదా వచ్చాం. మన బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంది కదా, మన తాతలు అక్కడే కదా ఉన్నారు, మన నాన్నలు అక్కడే ఉన్నారు కదా. మనం చదువుకొని వైజాగ్ అనో, బెంగళూరు అనో, మెడ్రాస్ అనో వచ్చాము, చక్కగానే ఉన్నాము. కానీ మన వాళ్ళు అక్కడ ఉన్నారుగా. మన తాతగారికి పెన్షన్ వస్తుందిగా, మా నాయనమ్మకి పెన్షన్ వచ్చిందిగా. ఈ రకంగా ఉండేటువంటి వాళ్ళు 50-50 వేసుకోమ్మా. సో నీకు డివిజన్ అయితే క్లియర్గా వచ్చేసిందిగా. నేషనల్ ఛానల్స్లో ఇది ఉండదు, వాళ్ళు ఇంత డీప్గా చేయలేరు. ఇట్స్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం 10 లక్షల మంది డేటాబేస్ నీకు వచ్చిందా లేదా? మరి నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఎంతమంది తీసుకొని ఉంటారు? మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను నేను చేసినటువంటి విధంగా చేయడానికి వాళ్ళకి ఇంపాసిబుల్. మనుషుల్ని పెట్టే చేయాలి. మనుషుల్ని పెట్టడం అంటే లోకల్గా ఉండేటువంటి తెలుగు వాళ్ళని కనుక పెడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళని పెట్టుకున్నారు. వాడేమో హిందీలో అడుగుతాడు, వీడేమో తెలుగులో చెప్తాడు, వాడి ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఈచ్ అండ్ ఎవరీ కాన్స్టిట్యున్సీకి 1000 కన్నా కలెక్ట్ చేస్తే చాలా ఎక్కువ అన్నది. అలాంటప్పుడు నీకు కరెక్ట్ రిజల్ట్ ఎలా వస్తుంది? లోకల్గా ఉండేవాడికంటే వాళ్ళు ఏం బెటర్ కాదమ్మా. ఆ రాష్ట్రాల్లో ఏంటంటే ఎక్కువ మందిని డిప్లాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం నమ్మచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. ఇది నా అనుభవం. ఎవరు ఏం చెప్పారు ఏమిటి అనేటువంటిది తీసి కాసేపు పక్కన పెడదామమ్మా మనం. నా ఒపీనియన్ ఏందో నేను చెప్పా, నా డేటాబేస్ ఏంటి, ఎలా కలెక్ట్ చేశానో నేను చెప్పా. నవ్వుగా నాకేంటి ఇబ్బంది లేదు. నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తుంది అది. ఎక్కడా కూడా నేను ఇంతవరకు తప్పుపోలేదు. కానీ లగడపాటి రాజగోపాల్ కూడాను పర్ఫెక్ట్గా చేస్తాడమ్మా. ఆయనకి టీం పెట్టుకొని చేసేవాడు. ఆయన మీద పీక మీద కత్తి పెట్టి బెదిరించి ఆయన చేసి చెప్పించారమ్మా లాస్ట్ టైం. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. తెలంగాణలో అలాగే ఫెయిల్ అయ్యాడైనా, ఆంధ్రాలో అలాగే ఫెయిల్ అయ్యాడు. దాని తప్పు కాదమ్మా. బెదిరింపుల మూలకంగాను ప్రలోభాలకు గురి చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రలోభాలకు అంత తొందరగా లోబడేవాడు కాదులే. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా.
పద్ధతిగానే ఉంటాడు. మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ అమ్మ ఆయన. ఆయనదేమో నెంబర్ 14, కావూరి సాంబశివరావు గారిదేమో నెంబర్ 18, నెంబర్ 17. వాళ్ళిద్దరు ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. ఇంకా అది డెడ్ ఎండ్ అనమాట ఆ లైన్లో. అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ కనుక వచ్చారంటే నెంబర్ 10 జానపదకి వచ్చేయచ్చు. ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఏమండి లగడపేట రాజగోపాల్ అట్లా చెప్పారు ఏంది మీరు అంటే, హైదరాబాద్లో కూర్చొని నీకేమయ్యా నువ్వు అలాగే కబుర్లు చెప్తావు, నా సంగతి ఏంటో నేను చూసుకోవద్దా? 10 సంవత్సరాల నుంచి ఎంపీ అయిన తర్వాత నా బిజినెస్లు కూడా కొంతవరకు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటిని సరి చేసుకోవద్దు. నేను బలవంత పెట్టి చెప్పించారా ఏంది నువ్వు కూడా అట్లా అడుగుతావు? మీ కుటుంబానికి మా కుటుంబానికి సంబంధం ఏం లేదా ఏంది? మీ నాన్నగారు మా మామయ్య గారికి మంచి ఫ్రెండేగా, 2 తరాల నుంచి సంబంధాలు ఉన్నాయిగా మనకి, అంతసేపు మాట్లాడేవాడు. అట్లా బలవంత పెట్టి ఆయన చేసి చెప్పించారు. బలవంతాలు ఏమన్నా అయ్యాయా? ఏమి చేయలేదమ్మా. అందుకని అసలు ఆయన వదిలేశాడుగా. ఆయనది కాదు, మిగతా ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసినటువంటి ఏజెన్సీల మీద అలాంటి బలవంతం ఏమైనా కనిపించిందా? చాలా మంది బిల్ పెట్టారు. పేర్లు చెప్తే బాగుండదని చెప్పడం లేదు కానీ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరామ్ అస్థాన్ గారు 94 నుంచి 104 అని చెప్పినందుకు ఆయన మీద పెట్టిన ట్రోల్స్, భయంకరమైన ట్రోల్స్ పెట్టారు. ఆయన ఒపీనియన్ చెప్పాడమ్మా, నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఎట్లా చెప్తాం? అది నేను వేసుకున్న డ్రెస్ అనేటువంటిది మా ఆవిడకి ఇష్టం ఉండొచ్చు, బయట చూసేవాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయారమ్మా వీళ్ళు. నేను చెప్పిందే వేదవాక్కు, నేను చెప్పిందని నువ్వు ఒప్పుకోవాల్సిందే అంటే ఏమంటాను, సరేలే బాబు నీ మాట ఎందుకు కాదనలేవా కానీ అనన్నా అనాలి. నువ్వెవడరా నాకు చెప్పడానికి అనన్నా అనాలి. నువ్వెవడరా నాకు చెప్పడానికి అనేసి అంటే రెచ్చిపోయి మాట్లాడినట్టేగా. గొడవలు అనమాట. అంటే పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా ఎదుటి మనిషిని రెచ్చబెట్టి గొడవలు చేసి గందరగోళం చేయాలనేటువంటిది ఒక ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం ఏదో అంటుంటే పోనీ 14 నుంచి 21 వరకు ఏదో జనసేన వాళ్ళకి వస్తాయంట, ఇది చెప్పాడు, తీసేవా బాబు. అన్ని సంస్థలకు కూడాను సర్వేలు ఇస్తాయి. రిలయబుల్ సంస్థలు అనేవి కొన్నే ఉంటాయి. వాళ్ళకి ఆ బేస్ ఉంటుంది, సంఘ సమాచారం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆత్మసాక్షి ఉంది. మూర్తి గారు నాకు మంచి మిత్రుడు, ఇప్పటి నుంచి కాదమ్మా, గత 10 ఏళ్ళ నుంచి ఉంటాయి. లాస్ట్ టైం కూడా తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా నా మీద అలాగే పూర్తి పెట్టారమ్మా. యూ డోంట్ బిలీవ్ ఇట్. చెప్తే నమ్మరు. ఇవాళ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను, రేపు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి. నా కారు టైర్లు కోసం అద్దాలు వాళ్ళు కొట్టారమ్మా. ఎందుకు చేశారా బాబు అంటే, నువ్వు 3 నెలల కింద వీడియో చేసావు, చూసుకున్నావా? 3 లక్షల మంది చూశారు, సంఖ్యలు గుద్దుకుంటున్నావు. నువ్వు ఏం చెప్పావు? నువ్వు కష్టపడితే కాంగ్రెస్ వాడు రావడానికి అవకాశం ఉందని చెప్పావు. ఎవడురా నువ్వు చెప్పడానికి? అట్లా ఎవడు చెప్పమన్నాడు రా నిన్ను? ఫోన్లు చేసి బెదిరించారమ్మా నన్ను. ఏదో షాపింగ్కి వెళ్ళి కారు పార్క్ చేసుకుని బయటకు వచ్చేసరికి కారు అద్దం బాలు కొట్టేశారు, టైర్లు కోసారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు చెప్పండి? లగడపాటి రాజగోపాల్ని కూడా అలాగే చేశారమ్మా వీళ్ళు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బలవంత పెట్టడం అనేది, ఈ కైండ్ ఆఫ్ బెదిరింపులు అనేవి ఎందుకు? ఒక ఫ్రస్ట్రేషనా, లేకపోతే వాళ్ళు అనుకున్న రిజల్ట్ రావట్లేదనా? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, మా వైపు లేరు, లేకుంటే మేము రావట్లేదు అనేది ఉందా? ఏం కనిపిస్తోంది అక్కడ? అన్నీ ఉన్నాయండి అందులో. ఫ్రస్ట్రేషన్ ఉంది, ఓడిపోతాం అన్న సంగతి తెలుసు, ఏం చేయాలో తెలియదు, ఏమి చెప్పాలో తెలియదు, ఏమి చెప్పారు, ఎందుకు చెప్పారు అని అడిగితే ప్రశ్నకి సమాధానం లేదు. అదే సంగతి. నన్ను పల్లెటూళ్ళలో అడిగారమ్మా, ఏంటంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మా భూములన్నీ తీసేసుకుంటారంటే కదండి అంటే, కాదమ్మా ఇది పరిస్థితి అంటే. మరి వాళ్ళు ఏంటి సార్ అట్లా చెప్పారు? 10 లక్షల కోట్లు అప్పు అయిపోయిందంటే కదా సార్ మన ఆంధ్రప్రదేశ్కి, అదే పనిగా చెప్తున్నారు వాళ్ళు అంటే, కాదమ్మా ఇది అని చెప్పి నేను క్లియర్గా చెప్పేవాడిని. అదేంటి సార్ మరి వాళ్ళు అట్లా చెప్తారు? చంద్రబాబు నాయుడు కూడా 12 లక్షల కోట్లు అన్నాడు ఏంటంటే సార్, నేను లెక్క వేసి చూపించాను వాళ్ళకి. బాబు గారు 3 సిలిండర్లు ఇస్తారంటండి మాకు. అమ్మ 3 సిలిండర్లు ఇస్తాడని చెప్పి సంఖ్యలు గుద్దుకుంటున్నారు. ఎంత ఖర్చు అవుద్దో తెలుసా మీకు? ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా డబ్బులు మీకు? ఒకసారి మీ పిల్లడి దగ్గర ట్యాబ్ ఉంది, పట్టరా మనం చెప్తాను నేను అంటే. పిల్లలు ట్యాబులు తెచ్చేవాళ్ళు, అరే కొట్రా 3 సిలిండర్లో 800 రూపాయలు, 2400, 1,42,00,000 సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. ఎంత అవుతుందో చెప్పురా బాబు అంటే, సార్ ఇది 0,0,0,0,0,0 ఇంచుమించుగా 36,000 కోట్లు అవుతుంది సార్. ఇది ఒక్కటేనమ్మా స్కీము. మరి 4,000 రూపాయల పెన్షన్ స్కీమ్ ఏందో తెలుసమ్మా? 65 లక్షల మంది ఉన్నారమ్మా అట్లాంటి వాళ్ళు. అరే బాబు కొట్రా 65 లక్షలు ఇంటూ 48,000 సంవత్సరానికి 0,0,0,0,0,0,8 లక్షల కోట్లు వచ్చేటట్టుంది సార్. ఇది వాళ్ళు చెప్పిన లెక్కలు చెప్తున్నా. ప్రజలు బాగా అవగాహనలో తెచ్చుకున్నారమ్మా. చాలా వరకు క్లారిఫై అయిపోయాయి వాళ్ళకి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద, ఆంధ్రప్రదేశ్ అప్పుల మీద, చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాల మీద, ఇప్పుడు జరుగుతున్న పథకాల మీద. స్కూళ్ళు బాగున్నాయా? బాగున్నాయి సార్. హాస్పిటల్ బాగుందా? బాగుంది సార్. మరి మీరు ఓటు ఎవరికి వేస్తారమ్మా అని మీరు అడగకూడదు, మీరు చెప్పకూడదు సార్.
సీక్రెసీ చూడండి ప్రజలు ఎంత తెలివిగా సమాధానం చేస్తున్నారు. సీక్రెట్ ఓటింగా వాళ్ళు న్యూట్రలా లేకుండా వాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు మరి అప్పుడు? చాలా కష్టం ప్రజలను ఆడి పట్టుకోవడం అనేది. కానీ మహిళల్లో నేను మొట్టమొదటిసారిగా ఇంత చైతన్యం ఎప్పుడు చూడలేదమ్మా కవిత. ఇంత చైతన్యం నేను ఎప్పుడు చూడలేదు. 100 విలేజెస్ తిరిగానమ్మా నేను. రాత్రిపూట 10 గంటలకు కూడా నన్ను కూర్చోబెట్టి వాళ్ళకున్న సందేహాలు మొత్తం తీర్చుకున్నారమ్మా. అంత చైతన్యం వచ్చింది మహిళలు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదమ్మా. పూర్వకాలంలో మేము ఎలక్షన్ క్యాంపెయిన్ అయినప్పుడు సైకిల్ దొక్కుంటూ పోయి ఆ రోజు రాత్రిపూట ఏ విలేజ్లో ఉంటే ఆ విలేజ్లో సైకిల్ అక్కడ పెట్టి పైన సాపులు వేసుకొని పైన మిద్దిమిల్లి పడుకునేవాడు. భోజనం కూడా ఏముంటుందమ్మా ఆ రోజుల్లో? పప్పు, మామిడికాయ పచ్చడి, సాంబారు, లేదంటే చారు, మజ్జిగ, అంతే. అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు కదమ్మా మనం. వెళ్ళేంటి వాళ్ళు కనీసం 100 మంది 200 మంది ఉంటారు. ఆ ఊళ్ళల్లో అందరూ చేయొద్దు. ఈ మిద్దె మీద 10 మంది, ఆ మిద్దె మీద 5 మంది కూర్చునేవాళ్ళం, పడుకునేవాళ్ళం. ఆ రకంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాము. ఇప్పుడంటే కార్లు వేసి తిరుగుతున్నాం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. నాకున్నటువంటి ఈ అనుభవానికంటే నేషనల్ టీవీ ఛానల్స్ వాళ్ళకి కానీ ఎన్డీఏ వాళ్ళకి కానీ ఇంకో వాళ్ళకి కానీ ఉందా అనుభవం? ఒక్కసారి నువ్వు నీతిగా నిజాయితీగా చెప్పమ్మా కవిత. 30 సంవత్సరాల కింద 35 సంవత్సరాల కింద మేము చేసింది చెప్పాను, ఇప్పుడు నేను చేసింది చెప్పాను. 11వ తారీఖు మే నెల 2024లో కూడాను నేను 120+ అనే చెప్పా. ఇప్పటికీ నేను అదే మాట మీద కట్టుబడతా. మారలేదా? ఇప్పుడు 11వ తారీఖు చెప్పారు. 13వ తారీఖు అయినటువంటి ఓటింగ్ సరళి కావచ్చు, ఇక్కడి నుంచి జనాలు పెద్ద ఎత్తున వెళ్లారు, విదేశాల నుంచి వచ్చారు, అర్ధరాత్రి వరకు అయింది, సాయంత్రం లేటుగా అయింది. ఇవన్నీ లెక్కలు చూసిన తర్వాత అప్పుడు కూడా యూ స్టిల్ స్టిక్ టు 120+. ప్రజలు డిసైడ్ చేసేసుకున్నారమ్మా ఇప్పుడు. వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేటువంటిది దే ఆర్ వెల్ డిసైడెడ్. వాళ్ళు నువ్వు మెంటాలిటీని మార్చలేవు. నేను ఏదైనా చెప్పా కదా, అరే ఈ ఆత్మకూరు విలేజ్లో సంగతి ఏందిరా, సంగతి సంవత్సరాలు చెప్పురా నాయన అంటే ఈ ఊరు 75% టీడీపీ అనండి, గుద్దేస్తారు. ఇట్లా క్లియర్గా చెప్పేవాళ్ళమ్మా వాళ్ళు. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ నేను చెప్తున్నాను. సరే మీరు అడుగుతున్నారు కదా చాలామంది విదేశాల నుంచి కూడా వచ్చారు అని. 30 లక్షల మంది వచ్చారని తప్పుడు ప్రచారాలు చేశారమ్మా. ఐఎమ్ సారీ టు సే దిస్. ఒక్కసారి సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోమ్మా కవిత, కామన్ సెన్స్ తోటి ఆలోచించు నువ్వు. 30 లక్షల మంది 2-3 రోజుల్లో ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, చెన్నై నుంచి, ఇంకా వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి కనుక ఉంటే ఫస్ట్ థింగ్ అది పాసిబిలిటీ ఉంటుందా? లేదు. పోనీ దాని క్యాలిక్యులేషన్ ఏంటి? ఒక్కొక్క కారులో 5 మనుషులు పడతారమ్మా. 50,000 కార్లు వచ్చాయనుకో, 50,000 × 5 అంటే 2,50,000 మంది కార్లలో వచ్చిన వాళ్ళు. ఒక 2,500 బస్సులో 2,000 బస్సులో పెట్టామనుకో మనం, అన్ని పార్టీస్ వాళ్ళు కలిపి 2,000 మల్టిప్లైడ్ విత్ 50 మంది అంటే ఎంతమంది ఉంటారమ్మా? 1,00,000 మంది. ఇది ఒక 2.5 లక్షలు, అదొక 1,00,000 అంటే 3.5 లక్షలేగా. మరి 30 లక్షల్లో నుంచి 3.5 లక్షలుగానే తీసేస్తే నీకు మిగిలిన 26,50,000 మంది రైళ్లలోనే రావాలా? ఒక్కొక్క ట్రైన్కి 23 బోగీలు ఉంటాయి. రైల్లో 2,000 మంది ఉంటారంటే నీకు ఎన్ని ట్రైన్స్ కావాలమ్మా? 1,300 రైళ్లు కావాలా? తప్పుడు లెక్కేనా కాదా ఇది? ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. జనాలని తప్పుడు దోవలో పట్టించడం, అనవసరంగా హైపు చేయడం తప్ప ఇంకేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిచి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏమైనా చెప్పాడా? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు రాయల్గా నేను లండన్ వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు ఆ పని? నేషనల్ మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలను తీసి పక్కన పెట్టమ్మా. ఎంపీ సీట్స్ వరకు వాళ్ళు ఇచ్చేటువంటిది అటో ఇటో కరెక్ట్ అవుతుంది. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వీటిని మాత్రమే హిందీ బెల్ట్ అంటారు. వాళ్ళు చెప్పినటువంటిది ఆ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది చాలా వరకు కరెక్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. తమిళనాడులో 10 వస్తున్నాయి, కేరళలో 1-2-3 వస్తున్నాయి. ఆ తర్వాత తెలంగాణకి సంబంధించి చూస్తే 9+ అనేది కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నాయి. ఇవన్నీ కదా అమ్మా? ఆంధ్రప్రదేశ్ 0 బీజేపీకి. తమిళనాడులో 1-2 రావడానికి అవకాశాలు ఉన్నాయి అన్నామలై మూలకంగా. కేరళలో ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. మహారాష్ట్రలో 3 కింద విడిపోయారు, అది మనకు తెలిసిందే. కర్ణాటకలో కూడా తగ్గుతాయి. ఢిల్లీలో ఏమవుతుందో మనం చూడాలి. ఢిల్లీలో ఒకసారి 7 వచ్చినాయి, ఒకసారి 0 వచ్చింది, అన్నీ చూసాం మనం. వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి ఆల్రెడీ 16-17 ఉన్నట్టున్నాయి. ఏమన్నా 1-2 ఇటు అవుతాయి. అంతకంటే ఎక్కువ వస్తున్నాయి అనే మాట బీజేపీకి. అది ఇవన్నీ కూడా అపోహలే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి. ఎందుకు అంటే ఆ హిందీ బెల్ట్లో వాళ్ళు మనకంటే బెటర్గా చేయగలుగుతారు కాబట్టి. లెట్ us యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఎగ్జాక్ట్లీ.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేషనల్ ఛానల్స్ చెప్పింది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు తెలంగాణ గురించి అడుగుతున్నారు కదా, 8 + 8 + 1 17 సరిపోయిందా? 8 కాంగ్రెస్కి అనుకుంటే 8 బీజేపీకి, లేదు 9 కాంగ్రెస్కు అనుకుంటే 7 బీజేపీకి. ఇంకెంతకంటే ఫిగర్లలో ఏం మారవు. మీరు అడగచ్చు మరి బీఆర్ఎస్ సంగతి ఏంటండి అని. మహా వస్తే 1 2 వస్తాయి. 2 కూడా నాకు నమ్మకం లేదు, 1 అని నేను అనుకుంటున్నాను. ఇంతకంటే మార్పు ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి 0. మన కే పాల్ గారు మరి ఎన్ని చోట్ల చేశారో నాకైతే తెలియదు, ఈ మధ్య కాంటాక్ట్లో లేదు, మర్చిపో. ఇట్లాంటి చాలా. ఇప్పుడు కడపలోనే మా ఫ్రెండ్ ఉన్నాడు, కొంతమంది నరసింహారెడ్డి అని, వాళ్ళని వీళ్ళని ఉన్నారు. ఏందయ్యా నా కడప ఎమ్మెల్యే సీట్ ఏదో కొంచెం బాగా టైట్గా ఉందంటే కదా అనేసి అంటే, టైట్గా ఉన్నమాట వాస్తవేనన్నా, ఏదో జనాలు అటు చెప్తున్నారు ఇటు చెప్తున్నారు, రిజల్ట్ వచ్చిన తర్వాత చూడాల్సిందే అన్నాడు. హీజ్ ఏ కడపవాసి. అతని కడప దగ్గర కుక్రాయిపల్లి అని విలేజ్. అథ్లెటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడుగా. అప్పుడు మనం ఏమనుకోవాలి, కడప సీటు ఎమ్మెల్యే సీట్ అనేటువంటిది అటు ఇటుగా ఉంది అంతే. ఇట్లనే ఉంటాయి కొన్ని. ఇట్లనే నేను పలాసాలో జీడిపప్పుల పరిశ్రమలో పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడానమ్మా కొంతమందితో. నేను యాక్చువల్గా ఫిజికల్గా వెళ్ళాను కాబట్టి 100% ఉమెనేనమ్మా అక్కడ. వాళ్ళందరినీ అడిగితే కూడా చెప్పింది, ఏ వైఎస్ఆర్సీపీకే వేస్తామండి మేము. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారమ్మా మీరు అంటే, మాకు అన్ని రకాల పథకాలు వచ్చినాయండి, ఇళ్ల పట్టాలు కూడా వచ్చినాయండి, మా జీవనం బాగానే ఉందండి, ఇంతకంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది లేదు, మాకున్న తెలివితేటలకి మాకున్న చదువుకి ఇంతకంటే మేము చేయగలిగిందంటే ఏం లేదండి. పిల్లల్ని మటుకు బాగానే చదివించుకుంటున్నామండి, కొంతమంది పిల్లలు విదేశాలు కూడా వెళ్ళారండి, బాగానే ఉన్నామండి, మేము మా బతుకైతే ఇలా వెళ్ళిపోవాల్సిందేనండి. ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్పారు మా వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు, ఓటు కూడా అలాగే వేశారనేది, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనే విపరీతమైనటువంటి తేడాలు ఉంటాయని, అక్కడ కూడా వివక్ష కనిపించింది, ఒక క్లియర్ డివిజన్ కనిపించింది అనేది, ఆ లెక్కల్ని ఎట్లా చూస్తున్నారు? మీకు ఒక్క మాట చెప్తానమ్మా కవిత, అన్నీ ఉన్న ఆకు ఎప్పుడు అణిగిమణిగే ఉంటుంది. ఏమీ లేనటువంటిదే ఎంప్టీ పార్ట్స్ మేక్స్ మోర్ నైస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంతకుముందు 2,40,000 60,000 ఉండేవాడు. దానికి 5 సంవత్సరాలు ఏమైందంటే విలేజ్ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళు యాడ్ అయ్యారు. సరే వాలంటరీ ఎంప్లాయీస్ అనేసి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళకు కూడాను ఎంతో కొంత మాకు వచ్చిందిగా అనేటువంటి అభిప్రాయం ఉంది. వాళ్ళు చేయాల్సిన సేవలని చేశారు. విలేజెస్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళని బాగా గౌరవించారు, వీళ్ళు కూడాను వాళ్ళు అలాగే గౌరవించారు. వాళ్ళు వెళ్ళి, తాత ఈసారి వైఎస్ఆర్సీపీకి అయ్యే, సరేరా మనవడా వైఎస్ఆర్సీపీకే వేద్దాం అనే ఎక్కువ మంది చెప్పారట. ఆ వాలంటీర్లు కొంతమంది, ఇప్పుడు మా విలేజ్లోనే వాలంటీర్ ఉందండి, ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది నాకు, ఏమండి మీ హౌస్ ట్యాక్స్కి సంబంధించిన ప్రాపర్టీ డ్యూ డేట్ అండి ఏప్రిల్ కడుతున్నారంటే, అమ్మా నేను ఈసారి ఊరికి వచ్చినప్పుడు కట్టేస్తానులే అమ్మా, అది ఎంత ఉంటుందో అమౌంట్ చెప్పమ్మా, లేదంటే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఏదో ఒకటి చేస్తానంటే, సార్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఏం వద్దులేండి సార్, మీరు ఇక్కడికి వచ్చినట్టు కట్టండి, అప్రాక్సిమేట్లీ 6,000 చిల్లర ఉందండి. నేను వెళ్ళేవాడిని, ఆమెతో మాట్లాడేవాడిని, కట్టేసేవాడిని, రసీదు తెచ్చిచ్చేది నాకు. అంత సేవలు చేసినటువంటి వాళ్ళ మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారాలు న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకి వదిలేస్తాం. 54,000 మంది 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్, 54,000 మంది కేవలము కరోనా టైం కంటే ముందు కరోనా టైంలో మెడికల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి 4,97,000 మంది వచ్చారు. నేను ఆథరైజింగ్ ఆఫీసర్నమ్మా, నా పేరు రాసి నాగార్జునరెడ్డి ఎంఆర్ఓ పలాని మండలానికి అని స్టాంపు వేసి డేటు వేయడానికి సీలు చేయడానికి నీకు అభ్యంతరం ఏంటి? ప్రతి మనిషికి డిజిగ్నేషన్ అంటూ ఉంటుంది కదమ్మా. చంద్రబాబు నాయుడు కూడాను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మెడలో తాడు వేసుకొని పోతాడుగా. ఎందుకు? ఏంది నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని, నన్ను ఏంది కుక్క బెల్ట్ వేసుకుంటే వేసుకోమంటావు ఏంది అని అనలేదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు. అది వేసుకొనే వెళ్ళాడుగా. ఐడి కార్డు కదమ్మా, అది ప్రూఫ్. అది ఆ ఫామ్ నెంబర్ 13 పార్ట్ ఏ పార్ట్ బి కింద వాళ్ళు ఫిలప్ చేస్తే వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఈయన రాసేటువంటి ఈయన రాయాలి. ఈయన ఏం చూడాలి? ఇతను ఇది, ఇతను పలాని ఉద్యోగము, పలాని ర్యాంక్ ఉంది, పలాని దగ్గర పనిచేస్తున్నాడు, ఇతను ఐడి ఇది, ఇతను పలాని ఊరికి సంబంధించినటువంటి వాడు, పోలింగ్ బూత్ నెంబర్ ఇది, ఈయన ఓటర్ ఐడి నెంబర్ ఇది, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, నేను ఆథరైజ్ చేస్తున్నాను అని సంతకం పెట్టి డిజిగ్నేషన్ రాసి పేరు రాసి సీలు వేసి ఇవ్వాలి.
స్టాంప్ కనుక వేసారనుకోండి అన్నీ ఉంటాయి, దాని మీద ఓన్లీ సంతకం పెడితే సరిపోద్ది. సీల్ వేయాల్సిన పని లేదు, స్టాంప్ వేయాల్సిన పని లేదు, నేనేదో పిచ్చి గీత గీస్తాను పేరు కూడా రాయను అనేసి అంటే ఎవడవి నువ్వు? ఎవడైనా కావచ్చు కదా. దాన్ని పోయి దాని కూడా పిలిచి నీ సంతకం పెట్టరా అంటే వాడు ఏదైనా పిచ్చి గీతలు గీసిపోయాడు అనుకోండి, నీ ఓటు వ్యాలిడ్ అంటే ఎట్లా? న్యాయమా ధర్మమా? ఎలక్షన్ కమిషన్ విజ్ఞతకు వదిలేద్దాం. నేను చార్టర్డ్ అకౌంటెంట్ అమ్మా, నేను బొచ్చినంత మందికి సర్టిఫికెట్లు ఇస్తుంటాను. నా లెటర్ హెడ్ మీద నేను సర్టిఫికెట్ ఇస్తే కూడాను సిఏ నాగార్జున రెడ్డి FCA, FA అండ్ FP బ్రాకెట్లో చార్టర్డ్ అకౌంటెంట్, మెంబర్షిప్ నెంబర్ 027-057, డేటు 3వ తారీఖు జూను 2024, టైము 4:25. సైన్ చేసే సీల్ చేస్తాం. నా సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నేచర్ అనేది మా ఇన్స్టిట్యూట్లో రికార్డ్ అయి ఉంటుంది, ఏలు ముద్రతో సహా. అది అథెంటిక్ థింగ్. అంటే నీకు స్టాంపు లేదు ఆ టైంలో, నీ పేరు రాసి డిజిగ్నేషన్ రాసి సంతకం పెట్టు. డిజిగ్నేషన్ రాయాల్సిన పని లేదు, పేరు రాయాల్సిన పని లేదు, సీల్ వేయాల్సిన పని లేదు, స్టాంప్ వేయాల్సిన పని లేదు. అంటే ఏమన్నా అర్థం ఉందమ్మా దానికి? కామన్ సెన్స్ ఆలోచిద్దాం. ఒక సంతకం పెడితే సరిపోతుంది. ఎవరికైనా ఇబ్బందే కదమ్మా అది. ఇది 100% తప్పమ్మా. అందుకని సుప్రీంకోర్టుకి వెళ్తే వీళ్ళు ఇది ఈ విధంగా జరుగుతుందండి అని ఇప్పుడంతా కూడా సెలవులు కదమ్మా. వాళ్ళు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే తెలుసుకున్నాయా ఏం తిట్టండి వాటికి మా దగ్గరికి వస్తారన్నారు. రామోజీరావు గారి విషయంలో కూడా అంతేగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే తెలుసుకోండి అన్నారు. అవునా కదా? 2600 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి చట్టాన్ని వైలేట్ చేసి ఇన్ని సంవత్సరాలుగా డబ్బులు తీసుకోవడం అనేది రామోజీరావు గారు చేసిన తప్పుడు పని. ఆ తప్పుడు పనిని కూడా సమర్థించే దరిద్రం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చట్టం కింద ఆయనకి 2 ఏళ్ళు జైలు శిక్ష పడుద్దాం. ఆయనకి నేను డబ్బులన్నీ ఇచ్చేసానంటాడు, ఎవరు నా మీద కంప్లైంట్ చేయలేదు కదా అంటాడు. నువ్వు చట్టాన్ని వైలేట్ చేసావా బాబు అనేసి అంటే ఎవడు కంప్లైంట్ చేయలేదు కదా అంటాడు. ఆయన ఏమన్నా లాజిక్ ఉందమ్మా? నేనున్నానమ్మా, నా కార్ డ్రైవ్ చేసుకొని పోతున్నాను, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఇన్సూరెన్స్ ఉంది, పక్కాగానే ఉంది, నేను వెళ్తున్నాను, మందు తాగే వెళ్తున్నానమ్మా. పోలీసు వాడు ఆపి ఏమైనా మీరు మందు తాగారండి 1000 రూపాయలు పెనాల్టీ వేస్తాను, నేను చెప్పు తీసి కొడతాను ఆమె కూడా 30 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఇంతవరకు ఎవరికి యాక్సిడెంట్ చేయలేదురా నేను అంటే పోలీసు వాడు ఊరుకుంటాడా? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఈ రామోజీరావు గారి దిక్కుమాలిన లాజిక్ కూడా అదే. చివరికి RBI వాళ్ళు కూడాను మీరు చేసింది తప్పండి అంటే కాదు నేను చేసింది కరెక్టే అంటాడు. దానికి TV5 సాంబశివరావు గారు AVR రాధాకృష్ణమూర్తి పక్కన చేరి తప్పెట్లు కొడతారు. న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. బెట్టింగులు పెట్టినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, విత్డ్రా చేసుకోండి. బెట్టింగులు పెట్టడం అనేది చట్టవిరుద్ధమా? రేపు నిజంగా అవతల వాళ్ళు బెట్టింగ్లో గెలిచారనుకోండి, నువ్వు డబ్బులు కట్టరా బాబు అంటే వీడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేశాడంటే వాడు బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే అడ్డంగా దొరికిపోవట్లా 2 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారు. బ్యాంకుల త్రూ జరుగుతున్నాయంటారా ఇలాంటి? బ్యాంకు త్రూ కూడా జరిగినాయమ్మా. నార్మల్గా ఇదంతా చేసేది దొంగ పని. నువ్వు దొంగ పని కాబట్టి నువ్వు క్యాష్లో చేస్తున్నావు. మోడీ గారేమో బ్లాక్ మనీ మొత్తం బయటికి తీసుకొస్తాను, 90 లక్షల కోట్లు తీసుకొస్తానంటాడు. ఆయన తెచ్చింది లేదు, చచ్చింది లేదు. డిమానిటైజేషన్ చేస్తే బ్లాక్ మనీ బయటకు వస్తుంది అన్నాడు. బ్లాక్ మనీ బయటికి రావడం సంగతి దేవుడు గారు. మొన్న బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ కింద అయిపోయింది. ప్రతిదానికి పేటీఎం అంటావు. 7 రూపాయలు పెట్టి టీ తాగితే కూడాను నువ్వు పేటీఎమే చేస్తున్నావు కామా. మరి అట్టంటావు నువ్వు బెట్టింగ్లు పెట్టినావు, నువ్వు బ్యాంకులో నుంచి ఎందుకు చేయవు? నిజంగా అంతే కదా మరి, బ్యాంకులో నుంచే చేయాలి కదా నువ్వు బ్యాంకులో నుంచి ఎందుకు చేయడం లేదు? క్యాష్ ఎందుకు ఇస్తున్నావు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 10,000 కానీ అంతకంటే ఎక్కువ కానీ నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. నువ్వు చట్టాలను వైలేట్ చేస్తున్నావుగా. అసలు ఈ బెట్టింగ్ లేదమ్మా, దిక్కుమాలిన బెట్టింగ్లు. చట్టాలను వైలేట్ చేసి బెట్టింగ్లు పెట్టడం ఏంది? సరే బెట్టింగ్లు పెడితే మొత్తం క్యాష్ చేయడం ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం క్యాష్ చేయకూడదుగా. జాగ్రత్తగా ఉండాలి బెట్టింగ్లు పెట్టేసిన వాళ్ళందరూ కూడాను. బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కనుక ఇప్పటి వరకు ఆల్రెడీ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఇరుక్కుపోయారు. నాలాంటి వాడితోటి బెట్టింగ్ పెట్టాడు అనుకోమ్మా, అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే క్యాష్ అవరాలు కుదరవాయా నా దగ్గర, నా బ్యాంక్ అకౌంట్ ఇది ట్రాన్స్ఫర్ చేయంట. వాడు ట్రాన్స్ఫర్ చేసాడనుకో, తీసుకున్నాడు నేను పోతాను, ఇచ్చినోడు వాడు పోతాడు. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నట్టున్నారు కదా మధ్యవర్తులను. దానికి ఐడియా ఉంటుందమ్మా. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ కూడాను ఐడియా అనేది ఉండాలి కదమ్మా. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, బ్యాంక్కి వెళ్ళాను, నేను వేరే వాళ్ళకి ఎవరికో డబ్బులు పంపించాలి. ఏం చేస్తాను? నేను పేరు రాస్తాను, ఎవరికి పంపించాలో రాస్తాను, అమౌంట్ ఎంతో రాస్తాను, బోర్డ్స్లో కూడా రాస్తాను తప్పుకోకుండా ఉండడానికి. నా అకౌంట్ నెంబర్ వేయాలి, నా IFSC కోడ్ కూడా చెప్పాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ బేగంపేట బ్రాంచే ఉందమ్మా, దానికి IFS కోడ్ అంటూ ఉంటుందిగా, UTIB 608 ఆ బ్యాంక్కి IFSC కోడ్. నా బ్యాంక్ కాబట్టి నాకు గుర్తుంటుంది. అదే విదేశాల నుంచి వచ్చేదైతే స్విఫ్ట్ కోడ్ కూడా ఉంటుంది.
అవన్నీ వేస్తేనే కదా నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే ప్రిన్సిపల్ మీరు పోస్టల్ బ్యాలెట్స్కి అప్లై చేయండి. చార్టర్డ్ అకౌంటెంట్గా నేను ఇచ్చే సర్టిఫికెట్లో నేను ఏదైతే చేస్తున్నానో అదే పని మీరు ఎందుకు చేయరు? ఒక ఆర్కిటెక్ట్ అయినా అంతేనమ్మా. ఈ బిల్డింగ్ వాల్యుయేషన్ ఇంత అని చెప్పి కనుక చేస్తే అతను కూడా స్టాంప్ వేసి సీల్ చేసి సొంతకం పెడతాడు. ఎథెనిసిటీ ఏమో అదే. మరి ఎథెనిసిటీ లేకుండా పోతే ఎట్ట కుదురుతుంది? ఎవరైనా చేయొచ్చమ్మా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఏంటంటే మోడీ కానీ, అగర్వాల్ కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, కేజ్రీవాల్ కానీ, ఈవెన్ జైల్లో ఉన్నోడు సొంతకం కూడా పెట్టచ్చు. సొంతకం పెట్టేసి ఇది నేను ఆథరైజ్ చేసేసానండి వాణ్ణి అంటే ఎవడవయా నువ్వు ఆథరైజ్ చేయడానికి? కోనకిసుగా గొట్టంగాడి నువ్వెవడో చెప్పాలిగా. నువ్వెవడో చెప్పకుండా ఆథరైజ్ చేసేసాను అని అన్నమేంది? ఎలక్షన్ కమిషన్ వాడు సర్క్యులర్ ఇయ్యడమేంది? న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడాను టీడీపీకే ఓటేశారు అనేసి అంటే అంతకంటే బూత్ ఇంకోటి లేదమ్మా. ఎంతమంది అటేశారు, ఎంతమంది ఇటు వేశారు అనేది రేపు కానీ మనకు తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా నేనేం చెప్తానంటే ఇలాంటి అపోహలకు పోకండి, బెట్టింగ్లు పెట్టకండి, పెట్టుంటే విత్డ్రా చేసుకోండి. నేషనల్ ఛానల్స్ని నమ్మాల్సిన పని లేదు. నా గట్ ఫీలింగ్ 120+, మళ్ళీ చెప్తున్నా, +or- కూడా కాదు, 120+. ఆరామ్ అస్థాన్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలని గౌరవించండి. మీకు ఇష్టం లేకపోతే దాని మీద మాట్లాడబాకండి, ట్రోలింగ్లు పెట్టబాకండి. దొంగ సర్వే రిపోర్ట్లు ఈసారి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వచ్చాయి. అనవసరంగా కంగారు పడకండి. చక్కగా భోంచేయండి, నిద్రపోండి, పొద్దున్నే 7 గంటలకు లేచి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని స్నానం చేసి మీకు ఇంట్రెస్ట్గా కనుకుంటే టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉండండి. అంతే. మళ్ళీ చెప్తున్నాను, 120+. జగన్మోహన్ రెడ్డి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. పోవడానికి నేను కూడా సిద్ధమైపోయాను, పోతున్నాను కూడా. వైజాగ్ వెళ్ళడానికి రెడీ. కేంద్ర ప్రభుత్వంలో కూడాను మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఒకవేళ 230, 40, 50 అంత లోయెస్ట్ ఫిగర్స్ వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు మనం పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని 25లో ఎవరెవరికి ఇలా ఉన్నాయి? 20+ వస్తాయి. ఎవరికి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 20+ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, 9 కాంగ్రెస్కి వచ్చినాయి అనేసి అంటే 7 బీజేపీకి వస్తాయి. ఒకటి అది మనకు తెలిసిందే. 8 వస్తాయా? మంచిదే. 4 నుంచి 8కి పెరగడం అనేసి అంటే మంచి బలం వచ్చినట్టే. బీజేపీ వాళ్ళకి మొదటి నుంచి ఇక్కడ ఉందమ్మా. ప్రజలకు కూడా ఈ సందర్భం ఇంకో సంగతి తెలియాలమ్మా. కవిత 1996లోనో ఐ థింక్ 98లోనో కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి వాళ్ళందరూ వచ్చినప్పుడు 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పారు. అందరికి గుర్తుందిగా. అప్పుడు వాళ్ళకి 18% ఓటింగ్ ఉందమ్మా ఆంధ్రప్రదేశ్లో. కృష్ణరాజు గారు మినిస్టర్గా కూడా చేశారుగా. అవును కదా, ఇది ఫ్యాక్టే కదా. వెంకయ్య నాయుడు గారు అసెంబ్లీలో కూర్చున్నారుగా, ఇది కూడా ఫ్యాక్టేగా. మరి ఇప్పుడు ఆ 18% బీజేపీ ఓటు ఏమైపోయింది? చేతులారా నాశనం చేసుకున్నారమ్మా. తెలుగుదేశం పార్టీతోటి కలిపి ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, సంకనైపోయారు. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిచి ఇక మీదట ఎవరితోటి పెట్టుకోకుండా ఇండిపెండెంట్గా ఎదిగితే ఏదో ఒకరోజు బీజేపీ ఈ రాష్ట్రంలో చక్కగా ఉంటుంది. మరి కాంగ్రెస్ ఉండదా అని చెప్పి మీరు అడగచ్చు. దానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనేటువంటిది ఇద్దరి మధ్యనమ్మా. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఇంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా డమ్మీ క్యాండిడేట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? రేపు మాట్లాడుకుందాం మళ్ళీ. ఎగ్జాక్ట్ పోల్ అనేది వచ్చిన తర్వాత 120+ మీరు చెప్పేశారు కాబట్టి దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం రేపు. ఎంత వితిన్ అవర్స్లో తెలిసిపోతుంది కాబట్టి, లెస్ దాన్ ఏ డే, 24 అవర్స్లోనే వీఆర్ గోయింగ్ టు గెట్ ద కంప్లీట్ ఫిగర్. కాబట్టి ఆ 24లో కూడాను ఇప్పుడు మనకు 4 అయింది అనుకోమ్మా, 4 నుంచి 10 వరకు తీసేయి, ఈ 6 గంటలు తీసేయి. 10 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు నిద్రపో, ఆ 8 గంటలు తీసేయి. అదొక 8, ఇదొక 6, 14 గంటలు ఇంక పోయిందిగా. అంతే కదా, మిగిలిందే కదా లెక్క. మరొక్కసారి ఈ సంగతి గుర్తుపెట్టుకో. నేను చేసినటువంటి సర్వే మూలకంగా అడిగినటువంటిది ఏ విధంగా అడిగానో కూడా చెప్పాను. 10 lakh people, దట్ ఈస్ ద కౌంట్. ఎట్టా వచ్చిందో కూడా చెప్పాను నేను మీకు. ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ దిస్ థింగ్ విత్ ఎనీబడి ఎల్స్. 20 సంవత్సరాల నుంచి కూడా డేటా బయటికి తీసి చూపిస్తాను. బెట్టొద్దు, కాకపోతే ఛాలెంజ్లు చేస్తారు అంతేనా? నేను అందుకని బెట్లు ఛాలెంజ్లు కూడా చేయనమ్మా. రొటీన్గా పదాలన్నింటి వచ్చేస్తున్నాయి అవి, అంతే. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే అది ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మాట్లాడాలంటే 3rd క్లాస్ లాంగ్వేజ్ అనేది ఇష్టం ఉండదు. కానీ విని 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 చూసి ఏంటంటే
అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, అది అంతే, అంతకంటే లేదు. ఫాలోయింగ్ ద ఫ్లో అట్లా వచ్చేస్తుంది. ఫాలోయింగ్ ద ఫ్లో అనమాట, అంతే. సో నాగార్జున రెడ్డి గారు, రేపు కలుద్దాం, మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో All right. మచ్. Thank you. థ్యాంక్ యూ.